ఆర్టికోస్ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మనం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల పరిధిలో ఉన్నాము. ఇక్కడ మనం జాబ్ మేళా జరుగుతూ ఉంది. అది ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి వీక్షిద్దాం. ఈరోజు బీబీనగర్లో మెగా జాబ్ మేళా ఈవెంట్ నిర్వహించబడుతున్నది విజయవాడ ఆధ్వర్యంలో. మేము ఈ కార్యక్రమాన్ని ఎందుకు తీసుకున్నామంటే ఈరోజు యువత ఉద్యోగ అవకాశాలు లేక ఉద్యోగాలు ఎలా అప్లై చేసుకోవాలో తెలియక డ్రగ్స్కి, మాదక ద్రవ్యాలకి, చెడు తిరుగులకు అలవాటు పడుతున్నారు. సో ఈ యొక్క జాబ్ మేళా ద్వారా మా మండలమే కాకుండా జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఒక అవకాశం కలిగిస్తుంది. ఏంటంటే ఈ అవకాశం ద్వారా వాళ్ళు వివిధ కంపెనీలు 63 కంపెనీలు రావడం జరిగింది. 63 కంపెనీల ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి వాళ్ళ ఏ కంపెనీలు అయితే ఫిట్ అవుతారో వాళ్ళ రిక్రూట్మెంట్ ఇమీడియట్గా జరగడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఒక 600 మందికి పైగా ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్నారు. మా ఆలోచన ప్రకారం సాయంత్రం కల్లా ఒక 600 నుంచి 700 జాబులు స్పాట్ ఆఫర్ లెటర్లు ఈ కార్యక్రమం ద్వారా యువతకు అందజేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి HR&Co అనే కంపెనీతో పాటు మా మిత్రులు, యువమోర్చా మిత్రులు అందరూ కూడా తోడుగా ఉండడం చాలా ఆనందకరం. ఈ కార్యక్రమం ద్వారా ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు మేము ముందుగా ఇంకా ఎన్నో చేయబోతాం. యువతకు కూడా అవకాశం కల్పిస్తుంది. బీబీనగర్ మండలంలోని BJPM ఆదర్శంలో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఇక్కడికి అనేక నిరుద్యోగులు రావడం జరిగింది. అలాగే జాబ్ కోసం చాలామంది నిరుద్యోగులు ఖాళీగా ఉండడం వల్ల ఇక్కడ BJPM ఆదర్శంలో జాబ్ నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు ఖాళీగా ఉండడం వల్ల BJPM ఆదర్శంలో జాబ్ పెట్టడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. దీనివల్ల ఇక్కడికి వచ్చి నా రెజ్యూమ్ ఇవ్వడం జరిగింది. దానివల్ల జాబ్ కూడా అటెండ్ అవ్వడం చెప్పారు. దానికి సెలెక్ట్ అయ్యాను అన్న తీసుకున్నాడు. చాలా సంతోషంగా ఉంది. నిర్వహించిన పెద్దలకు, అన్నలకి కృతజ్ఞతలు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు భార్గవ్. మాది టామ్కామ్ అండి, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్. ఓకే, ఇది బయట దేశాలకి ఆపర్చునిటీస్ ఇస్తుంది అనమాట. ఇది ఒక కన్సల్టెన్సీ లాంటిది, కానీ గవర్నమెంట్ది. దీన్ని రన్ చేసేది IAS అండ్ IFS ఆఫీసర్స్ అనమాట. ఇప్పుడు బయట దేశాల ఏజెన్సీల ద్వారా వెళ్ళి మోసపోవటాలు జరుగుతూ ఉంటాయి కదా, అవన్నీ జరగకుండా ఆపటానికి కోసం ఇది పెట్టారు. దీనికి ఎలిజిబిలిటీ వచ్చి ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి సంబంధించిన జాబ్స్ ఉంటే మేమే వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళకి మీకు ఈ జాబ్ ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అని మేమే క్యాండిడేట్స్కి అప్రోచ్ అవుతూ ఉంటాం అనమాట. శాలరీ ఇదంతా డిపెండ్స్ ఆన్ కంపెనీ అండ్ కంట్రీ ఆల్సో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీకి ఉంది నర్సెస్, అది గవర్నమెంట్ టు గవర్నమెంట్, అదంతా ఫ్రీ రిక్రూట్మెంట్, లాంగ్వేజ్ కూడా ఫ్రీగా నేర్పిస్తారు. అండ్ శాలరీ వచ్చి 1 lakh నుంచి స్టార్టింగ్ ఉంటుంది, 1,25,000 నుంచి అలాగా. అండ్ ఈ జర్మనీ ప్రోగ్రామ్కి ఏంటంటే PR కార్డ్ ఇస్తారనమాట, పర్మనెంట్ రెసిడెన్స్. అక్కడ ఎగ్జామ్ వన్స్ క్లియర్ అవ్వగానే పర్మనెంట్ రెసిడెన్సీ కూడా ఇస్తారనమాట క్యాండిడేట్స్కి. ఇలా వాటికే కాదు, నర్సింగ్ ఇవే కాదు, లేబర్ జాబ్స్ లైక్ సిరమిక్ టైల్స్వే కానీ, వేర్ హౌస్లే కానీ, డెలివరీ బాయ్సే కానీ, ఇలా గల్ఫ్కనే కాదు, US, UK, జపాన్, జర్మనీ, యూరోప్ కంట్రీస్, స్లోవేనియా వెల్డర్స్కి, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్కి ఇది ఒక ప్లాట్ఫామ్ అనమాట బయట కంట్రీస్కి. మా కంపెనీ నేమ్ వచ్చేసి టెలిపర్ఫార్మెన్స్. సో ఇక్కడ వాయిస్ ప్రాసెస్కి ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్లీ ఇన్బోర్న్ వాయిస్ ప్రాసెస్. సో వాళ్ళకి తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడాలి. అండ్ శాలరీ వచ్చేసి 14,500 ఫ్రెషర్స్కి. ఇంకా వాళ్ళ గ్రాడ్యుయేషన్ లేదా అండర్ గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు. లొకేషన్ అండ్ KPHP NSL సెంట్రమ్ మాల్ 4th phase.
దిస్ ఈజ్ భార్గవి ఫ్రమ్ హెచ్ఆర్కో కంపెనీ. మేము స్కైక్వాడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి హైర్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th టు ఎనీ డిగ్రీ. డిఫరెంట్ రోల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, లైక్ ప్యాకర్స్ అండ్ క్వాలిటీ కంట్రోలర్ అండ్ అసెంబుల్ ఆపరేటర్, ఫిట్టర్, ఇట్లా డిఫరెంట్ రోల్స్లో మనకి వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. బేసిక్ శాలరీ వచ్చేసి మీకు 14,000 ఉంటుంది. ప్లస్ మీకు అటెండెన్స్ బోనస్ ఉంటుంది. సబ్సిడరీ ఫుడ్ అనేది అక్కడ అవైలబుల్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అరౌండ్ 25 kilometers టు ద కంపెనీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది. అకామిడేషన్ ఒక్కటే క్యాండిడేట్ చూసుకోవాల్సి ఉంటుంది. చూశారు కదండి, ఈరోజు జిల్లా వ్యాప్తంగా జిల్లా నలుమూలల నుంచి కూడా ఈరోజు జాబ్ మేళా కార్యక్రమానికి దాదాపుగా సుమారుగా 500 మంది నిరుద్యోగులు ఇక్కడ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా దాదాపుగా 300 మందికి కూడా నియామక పత్రాలు అందజేస్తున్నామని చెప్పేసి బీజేవైఎం నాయకులు తెలియజేయడం జరిగింది. ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చినటువంటి అభ్యర్థులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా ప్రతి జిల్లాలో కూడా ఈ విధంగా జాబ్ మేళాలు ఎక్కువగా నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి నిరుద్యోగులు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డితో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.